ఒక్క సెకండ్. ఓకే. మదనపల్లిలో దాదాపు ఒక 40 సంవత్సరాలుగా ఆక్యుపంచర్ వైద్యం చేస్తున్నాను. నిమ్మనపల్లి క్రాస్లో ఐరాముల స్ట్రీట్లో. ప్రధానంగా ఇవాళ పెద్దలు సీనియర్ సిటిజన్స్ నాయకులు నన్ను ఇన్వైట్ చేయడం వల్ల పెద్దలకు ట్రీట్మెంట్ ఆక్యుపంచర్ అంటే ఏంటి, ఆక్యుపంచర్ వల్ల ఫలితాలు ఏంటి, ఎలాంటి సూది మాత్ర లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఈ వైద్యాన్ని పొందవచ్చు అని దాంతో చెప్పినప్పుడు ఒక సమావేశంలో కలిసినప్పుడు వాళ్ళు సరే రండి ఒకసారి 14వ తేదీ మాకు ఉంటుందంటే వాళ్ళు పిలుపు మేరకు వచ్చాను. అయితే ఆక్యుపంచర్ అనేది ఇది చైనీస్ మెడికల్ సిస్టమ్. ఇన్ని అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని, నేచురోపతి ఇన్ని వైద్యాలు ఉన్నప్పుడు ఆక్యుపంచర్ గురించి ఎందుకు మేము చెప్తున్నామంటే ఇవాళ నుండి కార్పొరేట్ వైద్య వ్యవస్థలో సామాన్యుడికి మధ్యతరగతికి వైద్యం అందడం లేదు. ఇది రోజు రోజుకు ఒక చిన్న వైద్యానికి ఒక టీటీ ఇంజెక్షన్ కావాలంటే యాంపుల్ వచ్చి ఇట్ ఇస్ కాస్ట్ 50 రూపీస్ అట్ అపోలోలో. అదే మామూలుగా 5 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు అక్కడ. అదే కాకుండా సామాన్యుడు పోతే ఒక జ్వరం వస్తే దాదాపు 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాగే మోకాళ్ళ నొప్పులు పోతే ఎంఆర్ఐ కాంచి, ఎక్స్రే కాంచి మొత్తం ఎన్ని వాళ్ళ దగ్గర ల్యాబ్లు ఎన్ని ఉండే అన్ని పరీక్షలు చేపిస్తున్నారు. దీనివల్ల ఏమంటే సామాన్యుడికి వైద్యానికి చాలా దూరమవుతున్న పరిస్థితుల్లో చైనాలో ఏం చేశారంటే అధునాతన పద్ధతిలో ఇవాళ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అనేది అమలు అవుతుంది. అదే హైదరాబాద్లో గురుకుల మిత్ర గారు ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రిమ్ అని ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టినప్పుడు దాంట్లో మేము దాదాపు 1 year అక్కడే ఉండి తర్వాత ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జిగా ఉండేసి ఈ వైద్యం నేర్చుకున్నాను. ఈ వైద్యం వల్ల ప్రధానంగా ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, అట్లాగే సయాటికా. ఈ సయాటికా అనేది భయంకరమైన జబ్బు. అది నడుం దగ్గర నుంచి మిడి వరకు చాలా ఇబ్బంది పెడుతుంది. అట్లాగే మైగ్రేన్ దాదాపు 6-7% పీపుల్కి అందరికీ మైగ్రేన్ ఇవాళ ఉంది. అది సైనస్ ప్రాబ్లం వల్ల రకరకాలుగా వస్తుంది. L3, L4 కంప్రెషన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ బ్యాక్ పెయిన్కి ఏం చేస్తారంటే ఆపరేషను తప్ప వేరే కాదంటున్నారు. కానీ వితౌట్ ఎనీ ఆపరేషన్ కోత పడకనే ఈ నీడిల్స్ ద్వారా స్టిమ్యులేట్ చేసి L3, L4 కంప్రెషన్ మేము కంట్రోల్ చేస్తున్నాము. పర్మనెంట్ బాగా చేస్తున్నాం. దానికి చాలా కేసులు ఇవాళ మేము చూసాము. మంచి రిజల్ట్స్ వచ్చింది. దాదాపు 40 yearsగా ఈ వైద్యం నేను చూస్తున్నాను. అధికారులు చేశాను. తర్వాత హైకోర్టు జడ్జి అతను హైదరాబాద్ అదే పనికి పిలిపించుకొని ఆర్థరైటిస్ వైద్యం చేయించుకున్నాడు. అట్లాగే ఆర్థోపెడిక్ డాక్టర్ గుంటూరులో మేము క్యాంప్ పెట్టినప్పుడు వెంకట్రావు అనేవాళ్ళు గుంటూరులో మా దగ్గరే సయాటికాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. సయాటికాకి ఏం చేస్తారంటే ఆపరేషన్ చేయాలంటారు. ఆపరేషన్ సక్సెస్ అయితే పర్వాలే, లేకపోతే అంటే బెడ్డెడ్. మరి భవిష్యత్తు నా దగ్గరికి వచ్చాడు. దాదాపు బాగా పనిచేస్తుంది. మైగ్రేన్ కానీ, పెరాల్స్ వచ్చినా, ఫిట్స్ వచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాం విత్ ఓన్లీ ఆక్యుపంచర్. నేను ఎలాంటి ఇంజెక్షన్ ఇవ్వను, ఎలాంటి మాత్రలు ఆ పేషెంట్కి ఇవ్వను. దానివల్లనే సహజంగానే ఇండియన్ ఫోర్సెస్ ఉన్న వల్ల తర్వాత అట్లాగే 360 పాయింట్స్ ఉంది. 14 minutes సిద్ధాంతం ప్రకారము చైనా వాళ్ళు నడితే ఇవాళ దాన్ని సైంటిఫిక్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆధారం చేసుకొని వచ్చే జబ్బులన్నిటికీ కూడా ఆక్యుపంచర్ వైద్యం చేయొచ్చు. సయాటికా, స్పాండైటిస్, ఆర్థరైటిస్, మళ్ళీ అట్లాగే రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, తర్వాత మిడిసోళ్ళు అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. నిద్ర లేస్తే నడవలేమన్నమాట. వాటికి 3 daysలో బాగా చేయొచ్చు నీడిల్స్ ఇచ్చేసి. ఇట్లా ప్రతి దానికి కూడా అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ కాలంలో ఎలాంటి ఆపరేషన్లు, ఎలాంటి ఎక్స్రేలు, ఎంఆర్ఐలు లేకుండా మేము వైద్యం చేస్తున్నాం. రిజల్ట్ కూడా బాగా వస్తుంది. మరి ఈ అవకాశం ఉంది పెద్దలందరికీ కూడా వందనాలు. సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మదనపల్లి జిల్లా మదనపల్లి యూనిట్ తరఫున ఈరోజు డాక్టర్ యమలా సుదర్శన్ గారు ఫేమస్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ను మనము ఇన్వైట్ చేశాము. ఈ శుభ సందర్భంలో ఈ డాక్టర్ గారు మన సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆక్యుపంచర్ అంటే ఏమిటి, దాని యొక్క విధానం ఏమిటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎటువంటి వాళ్ళకి ఈ యొక్క వైద్య పరీక్షలు చేయొచ్చు అనేటువంటి దాని గురించి డాక్టర్ యమలా సుదర్శన్ గారు చాలా చక్కగా వివరించినారు. అందులోనూ మన సీనియర్ సిటిజన్స్ కూడా ఒకరికి ఏ విధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రాక్టికల్గా కూడా డెమాన్స్ట్రేషన్ ఇచ్చి చూపించినారు. ఈ కార్యక్రమంలో మనము ఇచ్చేసినటువంటి ప్రముఖ వైద్య నిపుణులు యమలా సుదర్శన్ గారికి మన సీనియర్ సిటిజన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.